ఫ్యూచర్ సిటీకి అడ్డొస్తే తొక్కుడే. బంగారం కన్నా రంగారెడ్డి జిల్లా భూములకే విలువెక్కువట. కబ్జాల వల్లే కాలనీలోకి వరద నీరు. సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్సిడిఏ ఆఫీసు ప్రారంభోత్సవం అట. ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామని అమెరికాలో చెబుతున్నారు. ఈ నగరానికి అడ్డుపడిన వాళ్ళను ప్రజలు అడ్డంగా తొక్కుంటూ పోతారు. ఈ నగరాన్ని ఇక్కడే వాళ్ళు కాపాడుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ రద్దు అయిన వెయ్యి నోటు మీకు గతమే తప్ప భవిష్యత్తు ఉండదని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ అథారిటీ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎస్సిడిఏ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థకు సంబంధించిన అధికారిక లోగో, నూతన వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్ అభివృద్ధి చెందకూడదని కుతంత్రాలు చేసిన శక్తులే ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, రాజకీయంగా ఎలాంటి కుట్రలు ఎన్నివా పన్నినా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి మాత్రం రాజకీయంగా ఎలాంటి కుట్రలు పన్నా భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఫామ్ హౌస్లో కార్యాచార్యుడట. ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో నుండి మారీసుడు సుభాగుడిని పంపించాడని ఎద్దేవా చేశారు. రావణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, శంభువుడుల ఆనాడు అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నాడు. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు అంటున్నారని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని కడుపులో విషం నింపుకొని అని ఒక మాట అయితే వాస్తవానికి ఆయన చెప్తాను. మిత్రుల ఇక్కడ గమనించండి, ఈ ఫ్యూచర్ సిటీ ఎంత ఘోరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ కడుతుంటాం, సెంట్రల్ ట్యాక్స్ కడతాం, స్టేట్ ట్యాక్స్ అన్నీ కడుతుంటాం మనం. నిజంగా నిన్నటి రోజున సెంట్రల్ రాజకీయాలు తీవ్ర స్థాయిలో మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ అమరావతి కొరకు కొన్ని లక్షల కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసింది. వై? బికాస్ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ బీజేపీ, ఇవి మూడు కలిసి అక్కడ పార్టీని రంగంలో తీసుకొచ్చి టీడీపీని అక్కడ గెలిపించారు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ టీడీపీ ఉన్నా, జనసేన ఉన్నా, ఇండైరెక్ట్గా బీజేపీ అక్కడ పనిచేస్తుంది ఏపీలో. కాబట్టి ఏపీకి మాత్రం విపరీతంగా పెట్టుబడులు ఇస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి, కేవలం మాటల మట్టుకే పరిమితమైన బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫండింగ్ ఇవ్వట్లేదు. పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పలుమార్లు రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు, కేంద్రం నిజంగా ఆంక్షలు విధిస్తుంది, నిజంగా పక్క రాష్ట్రంలో ఒక న్యాయం, తెలంగాణకి మరో న్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఇది మంచిది కాదని చెప్పింది. ఇక్కడ ఉన్న మాత్రం మంత్రులు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు రఘునందన్ రావు కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, మన ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్లాన్ మాత్రం చేయట్లేదు. వాళ్ళకు అవసరం లేదు కూడా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు విపరీతంగా ఉన్నాయి. పార్లమెంట్లో చట్టం చేస్తే పోడు భూముల సమస్యలు వెళ్తాయని తెలుసు, కానీ పార్లమెంట్లో దీని గురించి ప్రస్తావన లేదు. అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రాష్ట్రం ముందుకు అడుగులు వేస్తుంటే కేంద్రం నుండి ఏమైనా బడ్జెట్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా? అమరావతికి ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా అని నేను మోదీ గారిని కావచ్చు, ఇక్కడ బీజేపీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి బీజేపీ నాయకులు మీ బురుజు రాజకీయాలు బంద్ చేసి, మీ నీచ్ కమినే కుత్తే రాజకీయాలు బంద్ చేసి నిజంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే ఎంతో బాగుంటుందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి. ఈరోజు బరాబర్ సూరన్న ప్రశ్నిస్తాడు, నాలాంటి మీడియా మిత్రులు చాలామంది ప్రశ్నిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ లేకున్నా కూడా మీరు మంచిగా అభివృద్ధి చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ గెలిపించే ప్లాన్ చేస్తారు. మీరు నిజంగా ఇలాగే వివక్ష చూపిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ఓడగొడతారు. ఈ మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందం విషయంలో చేవెళ్ల ప్రాజెక్టు నిజంగా నీరుగారిపోతుంది. తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి నీరు అందించడానికి దృఢ సంకల్పంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేస్తే అది మట్టుకట్టిపోయింది.
ఆ విషయంలో నిజంగా చొరవ తీసుకోవాలి. ఆ విషయంలో చొరవ తీసుకోవాలి బీజేపీ లీడర్స్. అంటే ప్రతి జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దాంతో నిజంగా ప్రజలు మగ్గిపోతాండ్రు. నిజంగా మరి ఇక్కడ హైదరాబాద్ మాత్రం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు కబ్జాల వల్లే కాలనీలో వరద నీరు వస్తుంది. ఈ కబ్జాల కోసం ప్రశ్నించే గొంతు సూరన్న ఒక్కరే. కబ్జాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వరదలు విపరీతంగా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా అక్రమ నిర్మాణాలే. హైదరాబాద్ మొత్తంలో స్టిల్ట్ ఫర్ పార్కింగ్ పర్మిషనే. కానీ పార్కింగ్ లేకుండా చాలామంది ఇల్లులు నిర్మిస్తారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతాయి. చిన్న చిన్న వర్షం మొదలైనా కూడా పెద్ద వరదలా మారిపోతుంది. ఈ విషయంలో మనం గొర్రెలపల్లి సురేష్ కూడా లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. తను ఈ విషయంలో నిజంగా చాలా బాగా టఫెస్ట్ ఫైట్ చేస్తాడు కాబట్టి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. హలో. హలో. యా, గొర్రెలపల్లి సురేష్, నేను సూరన్న మాట్లాడుతున్నా. నమస్తే సూరన్న గారు, నమస్కారం. ఇక్కడ ఫ్యూచర్ సిటీకి అడ్డొస్తే తొక్కుడి అని ఒక వార్త వచ్చింది. కబ్జాల వల్లే కాలనీలో వరద నీరు వస్తుందట. ఆ, ఇక ఏంటి కబ్జాలు ఏంటి, వరద నీరేంటి? చిన్న చినుకు పడితే హైదరాబాద్ మొత్తం వరదమయంగా ఒక సముద్రం వచ్చినట్టు కనిపిస్తుంది పైనుండి మనం చూస్తే. సూరన్న గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా పెద్దది. ఫ్యూచర్ సిటీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి ఏంటి అనేది అది కూడా మనం బాగా దృష్టి సారించాలి. ఇక్కడ మనం మెయిన్ గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసి, దీన్ని చూస్తుంటే ఇది చాలా పేరు మారిపోయింది. జిహెచ్ఎంసీ లేకపోతే సైబరాబాద్ మల్కాజిగిరి కూడా ఫస్ట్ జిహెచ్ఎంసి మారిపోయింది. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, ఇది కరప్షన్ అయిపోయింది. ఎందుకంటే అవినీతి చేసే అధికారులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ చిన్న వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుంది. అంటే అవినీతి దీనికి సంబంధమా? ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చుడు, ఇష్టం ఉన్నట్టు సెల్లార్లు తవ్వుడు, ఇష్టం ఉన్నట్టు రోడ్లు వేసుడు. దానికోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్ జిఎస్ఎంసీ యాక్ట్స్ ఉన్నాయి కదా, 168 జీవో ఉంది. ఎన్ని చట్టాలున్నా, ఎన్ని సెక్షన్లున్నా, ఎన్ని జీవోలున్నా ఈ అవినీతి కింద అవన్నీ కొట్టుకోబోతున్నాయి. అంటే వీళ్ళు అవినీతి తారస్థాయి చేరిందంటమాట. జిహెచ్ఎంసీ అంటే ఒకప్పుడు వినడానికి బాగుండేది, కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే వినడానికి విడ్డూరంగా ఉంది అసలు. ఓకే. జిహెచ్ఎంసీ అధికారు జేబుల్లోనే ప్రభుత్వ ఖజానా వెళ్తుంది తప్ప వెళ్తుంది మొత్తం ఖజానా మొత్తం జిహెచ్ఎంసీ అధికారులకే పోతుంది. ఓకే. హైదరాబాద్ ఒక్క చిన్న వర్షానికి మొత్తం వర్షానికే మునిగిపోతాందంటే దరిద్రులు దుర్మార్గులు అంతా జిహెచ్ఎంసీలో ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ అసలు హైదరాబాద్ ని ఎంత మంచిగా డెవలప్ చేయొచ్చు అంటే ఇక్కడ చూసినా చెత్త, ఇక్కడ చూసినా పాన్ పరాకులు తినడం, ఉమ్మేయడం, వీటిని అసలు అంతం చేయాల్సింది ఆపాల్సిన దుర్మార్గులే వీటిని అన్నిటినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళకి తెలిసే చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పొద్దున లేచినప్పటి నుండి హైదరాబాద్ లో అభివృద్ధి మీద వీళ్ళ దృష్టి ఉండదు. వాళ్ళు ఏం పని చేస్తారు? అధికారులు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎవరి దగ్గర వెళ్తే సెటిల్మెంట్ చేసుకోవాలి అనే ఆలోచనలనే వాళ్ళు ఉంటారు. దీనికి పరిష్కారం ఏంటి? మన వరద నిజంగా వర్షం పడితే వరద వస్తుంది, మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి ఏం చేస్తే నిజంగా హైదరాబాద్ నిజంగా అమెరికాలోకి ఉంటుంది? అమెరికా లెక్క ఉంటదంటే కార్పొరేట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. నవంబర్ ఉన్నట్టున్నాయి. అవును. ఈ ఎన్నికల్ని బ్యాన్ చేయాలి. అసలు ఈ కార్పొరేట్ వ్యవస్థనే వేస్ట్. ఎందుకంటే వీళ్ళే నీచ నికృష్టులు, వీరే అసలైంది.
గల్లీలో ఉన్న చెత్త శుభ్రం చేసే ఆలోచన ఉండదు వీళ్ళకి. ఆ, కాలనీలో ఉన్న సమస్యలు పట్టించుకోరు. ఉమ్, ఎక్కడ చూసినా అక్రమ బిల్డింగ్ల కాడ అక్రమ వసూలు చేద్దామనే ఉంటారు. వీళ్ళు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలే అవసరం లేదు అసలు. ఉమ్, ఉమ్. ఒక రకంగా అవినీతి ఈ ఒక రకంగా హైదరాబాద్ మునిగిపోవడానికి ఈ కార్పొరేటర్లు కూడా ప్రధాన కారకులే. వీళ్ళు ఓకే. కార్పొరేటర్లు కాదు, కరప్షన్ లేటరు. కరప్షన్ రేటర్లు. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఇకపోతే జనాల విషయానికి వస్తే ఓటు హక్కు అందరికి ఉంటది, కానీ ఎవడు రాడు, ఎవడు మాట్లాడాడు. ఉమ్. పొద్దున్న లేస్తే అక్కడ అదైంది, ఇట్లా ఇక్కడ ఏదైంది, ఇన్స్టా రీల్స్ చూసుడు, ఫోన్లో అంటే యూట్యూబ్ జనాలకి చూసుడు. సమాజం మారాలి, లేకపోతే ఈ వరద నుండి తప్పించుకోవాలి, ప్రజలు బాగుండాలని కోరిక లేదని అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చూస్తారు, కానీ ఎవడు రాడు, ఏం చెయ్యడు. వీళ్ళ బతుకులు ఇంతే, వాళ్ళ బతుకులు అంతే. వీళ్ళని దోచుకొని తినడమే అధికారుల ముఖ్య ఉద్దేశం. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రశ్నించడం చేతగాని ఈ జనాలకి అవసరమా? మంచి రోడ్లు, ఉమ్, మంచి ఉమ్. బిల్డింగ్లు, ఇవన్నీ అవసరం? అసలు వీళ్ళని హైదరాబాద్ నుంచే పంపించాలి. నిజం చెప్తున్నా, నేపాల్లో, ఈ బంగ్లాదేశ్ లో, నేపాల్లో జరిగిన ట్రీట్మెంట్ మన అంటే అంటే జన్ జీవితం రావాలంటవా? రావాలి, తప్పకుండా రావాలి. ఉమ్, ఉమ్, ఉమ్. జనాలు కొట్టుకొని వచ్చి వాళ్ళొక అండర్స్టాండింగ్ వచ్చి అట్లా కాదు ఇట్లా ఉండాలి, ఒక సోషలిజం అనేది రావాలి. వస్తా అంటావు బహుశా. అరే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరు ఎమ్మెల్సీలు ఉండేది మొత్తం హైదరాబాద్ లోనే. ఓకే. కానీ ఒక్క పొలిటీషియన్ కి ఈ మురికి వాడల గురించి పట్టించుకోడు, ఎవడు పట్టించుకోడు. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకు వీళ్ళు ఓకే, ఓకే. వీళ్ళంతా దోచుకున్న సంపద అంతా హైదరాబాద్ లోనే పెట్టుబడి పెడుతున్నారు తప్ప ఉమ్. హైదరాబాద్ మునిగిపోతుంది, జనాలు చచ్చిపోతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు అనే కొంచెం కూడా లేదు. హోటల్ పోడు, జల్సాలు చేసుడు, ఉచిత హామీలన్నీ చెప్పుడు, మభ్యపెట్టుడు ప్రజల్ని. ఓకే, ఓకే. రైట్, రైట్ సురేష్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అబౌట్ ఫ్యూచర్ సిటీ. ఓకే, ఓకే. రైట్, రైట్. ఇదండి ఆయన చెప్పిన వాస్తవాలు. నిజంగా ఫ్యూచర్ సిటీ కంటే వరదల నుండి కాపాడే మొగుడు కావాలి హైదరాబాద్కి. ఇక చిన్న చినుకు పడితే వరద ఒక సముద్రం ఇక్కడ వచ్చినట్టు అనిపిస్తుంది హైదరాబాద్లో. దీనికి కారణం అవినీతి అధికారులే, ముమ్మాటికి అవినీతి అధికారులే. కొన్ని పెద్ద పెద్ద తిమింగలాలు దొరుకుతున్నాయి, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. నిజంగా బకాసురులు, కబ్జా కోరులు, లంచగొండులు వీళ్ళందరూ దొరుకుతాను కదా మనం చూస్తాను ఏసీబీ రైడ్స్లో. ఆ వార్త మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ